వీడియో తీయాలన్నా ఒక నిమిషం సరే, ఒక్క నిమిషం అమ్మా, మీరు ఇటు సైడ్ ఉండండి. ఎవరు ప్రభాకర్ అన్న ప్రార్థన చేయండి. ఇటు రండి, ఇటు రండి, ఇటు ఇటు. మా గొప్ప మీ బలమానామానికి చూపిస్తున్నాం, దేవాస్తున్నాం. నా ప్రభు మా తల్లి 2024 సంవత్సరం నా ప్రభావ 2 సంవత్సరం ప్రభుత్వం ఈరోజు ఏమైనా మరి బాప్ తీసుకోవడానికి మరి ముందుకు వచ్చింది కాబట్టి మరి మ్యాచ్ ఎలాంటి ఆటగానే ఎలాంటి ఏమైనా ఆటగానే ప్రభావం కలిగి రేపు సిద్ధాంతాన్ని ఈ ప్రస్తుతం పెట్టిన మీ సమస్య దేవా తెలుసుకున్నాక బెడగం దేవా మీ కృపకనికి సంబంధించి దేవా బెడగం ఏ చేసే దయచేసి మీ కృపకనికి సంబంధించినారు బాప్తిస్తున్న ప్రభా మరి నాయన ధైర్య కలిగి మౌనంగా ఉండండి. 2024 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు నీ పాప విమోచనకై వచ్చాడని నువ్వు విశ్వసిస్తున్నావా? వినబడుతుందా మీ అందరికీ? కేవలము ఆయన మాత్రమే నీకు రక్షణ కల్పించగలుగుతాడు అనేటువంటి దృఢ విశ్వాసం నీకుందా? ఆయన మాత్రమే నీవు మరణించినా కానీ తిరిగి జీవింప చేయగలిగినది యేసుక్రీస్తు మాత్రమని నువ్వు విశ్వసిస్తున్నావా? ఆయన మాత్రమే నీ పాపం మొత్తం విమోచన కలిగించాడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఆయన మాత్రమే నీకు నిత్యత్వంలోనికి తీసుకెళ్ళి నిత్యము ఆయనతో కూడా ఉంచగలుగుతాడు అనేటువంటి విశ్వాసము నీకుందా? ప్రియులారా గమనించండి, ప్రసన్న పలికినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు కల్పించినటువంటి ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రసన్నకు బాప్తిస్మం ఇస్తున్నాను. స్తోత్రం. మరణం వరకు విశ్వాసనీతిగా జీవించు, జీవ కిరీటం నీకు లభిస్తుంది. పాట పాడండి, పాట తండ్రితోను మన సహవాసము తండ్రితోను తన కుమారుడు క్రీస్తుతోను నాదిగాను కానము సహవాసమే సంతోషము నాదిగాను ఆనందము సహవాసమే సంతోషము ఆనందమే సహవాసము సంతోషమే. సరే, ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ జరిగినటువంటి పరిచర్యను దృష్టిలో పెట్టుకొని మరి ఒకసారి ఇంకా ఎవరైనా ఈ యొక్క బాప్తిజ కార్యక్రమము నిత్య జీవము పొందడానికి ఇది ఒక అవకాశంగా కనుక మీరు భావిస్తే, ఎవరైనా అలాంటి తీర్మానం చేసుకుంటే ఇంకా సమయం ఉంది. మీరు బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడితే కనుక ముందుకు రావచ్చు. లేనిచో మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు కల్పించినటువంటి ఈ యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రభువా ఈరోజు ప్రసన్నాన్ని ప్రభువా బాప్తిసంలోనికి ప్రభువా ఆమె బాప్తిసం తీసుకొని ప్రభువా నూతన సృష్టిగా మార్చబడింది. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ బిడ్డ పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని సిలువ వేస్తూ ప్రభువా నూతనంగా జన్మించినటువంటి ఈ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఆమె మరణం వరకు చేసుకోబడినటువంటి తీర్మానం విషయంలో నిలబడి విశ్వాసనీయతతో యథార్థంగా ప్రభువా ఈ లోకంలో జీవిస్తూ నిన్ను మాదిరిగా చేసుకొని ప్రభువా నిన్ను పోలి నడవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దుష్టునికి ఏమాత్రమో అవకాశం లేకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కావులని నిరంతరము ఆ యొక్క బిడ్డ చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మరణం వరకు నిత్య జీవంలో ప్రవేశించేది వరకు ప్రభువా ఆమెను సంరక్షించండి. ఆమె యథార్థతను, ఆమె నిశ్చయతను కూడా నిలబెట్టమని, ఆమె యొక్క జీవితంను, ఆమె యొక్క భవిష్యత్తును ప్రభువా ఉన్నతమైన భవిష్యత్తుగా దీవించమని, వారి కుటుంబానికి దీవెనగా ఉంచండి. అది మాత్రమే కాకుండా ప్రభువా ఆమె నక్షత్రం వలె అనేకల మందిని ప్రభువా ఆకర్షించి నీ వైపు తిప్పేటువంటి సువార్త యోధురాలుగా కూడా పనిచేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మరి ఒకసారి ఈ యొక్క బాప్తీసు కార్యానికి దీవించినందుకు వందనాలు. ఈ యొక్క బాప్తీసు కార్యక్రమం ద్వారా కుటుంబానికి దీవెన ప్రభా, గ్రామానికి దీవెన దయచేయమని త్వరలో ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.